బాబు కుటుంబం చాలా కాలం తర్వాత సంపూర్ణ సంతోషంతో ఒకరోజు ఆస్వాదించారు. ఇక మళ్ళీ ఇవాళ నుంచి రాజకీయం సరిపోతుంది ఆయనకి. ఒక్కసారి ఆయన పనిలోకి దిగిపోయాక పని రాక్షసుడే. ఇంతకుముందు చాలాసార్లు నేను చెప్పాను, ఆయన రాత్రి పగలు పనిచేసేటటువంటి లక్షణం ఉన్నటువంటి మనిషి, అర్ధరాత్రి పూట్ల కూడా ఫాలోఅప్ చేసుకునేటటువంటి మనిషి. ఆ లక్షణమే ఆయన్ని ఇన్ని రోజుల పాటు రాజకీయాల్లో ఉంచింది. మూడోసారి ఘనమైనటువంటి విజయాన్ని ఇప్పుడు 95లో ఆయన ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి తీసుకున్నారు. ఫస్ట్ విజయం 99, 2014లో రెండో విజయం, ఇప్పుడు మూడో విజయం. ఈ దఫా విజయం చాలా గుర్తుండిపోయేటటువంటి విజయం. ఎందుకంటే జైలుకు వెళ్ళినటువంటి సందర్భంలో ఆ కుటుంబం పడిన మనోవేదన మామూలుది కాదు. లోకేష్ ఢిల్లీలో కూర్చుని పడినటువంటి వేదన కానీ, ఇక్కడ భువనేశ్వర్ గారి ఆవేదన, బ్రాహ్మణి గారి ఆవేదన, ఇవన్నీ ఆషామాషి వ్యవహారం కాదు. వీటి అన్నిటి టైంలో వాళ్ళల్లో ఉన్నటువంటి మానసిక ఉద్విగ్నత, అట్లాగే ఇటు సిద్ధం సభలు అవి సక్సెస్ అవుతూ ఉండటం, ఇటు పక్కన జనం సభలు, ఈ అన్నిటి మధ్యన అసలు ఏంటి గెలుపు అన్నటువంటి సిచ్యుయేషన్లో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్తున్నటువంటి దశలో ఎలా ఉంటుంది పరిస్థితి అన్నటువంటి దశలో ఫైనల్గా అద్భుతమైనటువంటి విజయం సాధించేటప్పటికి అటు లోకేష్, చంద్రబాబు, నిన్న కుటుంబం అంతా కలిసి నందమూరి కుటుంబం అంతా వచ్చి కలిశారు. నందమూరి కుటుంబం అంతా ఆస్వాదించారు. ఒకరోజు పూర్తిగా చంద్రబాబు గారు వాళ్ళకి కేటాయించారు.